హాయ్ హలో వెల్కమ్ టు విబిజి మీడియా. ప్రజావాణి నోడల్ ఆఫీసర్గా హరిచందనని అపాయింట్ చేశారు. ఎవరి హరిచందన? మనతో ఉన్న శ్రవణ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు ప్రజావాణి నోడల్ ఆఫీసర్గా హరిచందనని అపాయింట్ చేశారు. ఎవరి హరిచందన? మాకు కొద్దిగా చెప్పండి. రైట్. హరిచందన 2010 సంవత్సరానికి ఐఏఎస్ బ్యాచ్కి చెందినటువంటి ఆఫీసరు. ఓకే. ఐఏఎస్ ఆఫీసరు. ఇప్పుడు మనకు ఐఏఎస్ ఆఫీసర్లో స్మితా సుబర్బాల్, అమ్రపాలి, తర్వాత ఇప్పుడు హరిచందన, వీళ్ళ మధ్య వీళ్ళ పేర్లు తరచు ఐఏఎస్ ఆఫీసర్లు క్యాడర్లో వింటున్నప్పుడు ఒక అనుబంధం తెలుగు వాళ్ళకి ఏంటంటే మన వాళ్ళకి ఫీలింగు, ప్లస్ ఒక ఉమెన్గా ఉంటూ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత వాళ్ళకి ఏమైనా ఒక ఆఫీసర్గా కాకుండా అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళు చూపించిన ప్రతిభ విషయంలో కానీ, ప్రకృతి విషయంలో కానీ, ఏం చూసినా ఎవరికి వాళ్ళు ఈ ముగ్గురు కూడా ఎవరి టాలెంట్ విషయంలో వాళ్ళ ఆ టాలెంట్ ఉండడం, సో లుకింగ్ బ్యూటీగా ఉండడం కూడా మీడియా కవరేజ్ కొంచెం ఎక్కువ దొరుకుతుంటుంది. ఎక్కడ ఉన్నా వీళ్ళకు కొంచెం సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఉండడం, ప్లస్ వీళ్ళున్న టాలెంట్ వల్ల ముఖ్యంగా వీళ్ళకు కన్సర్న్ అంటే ఒక ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా ఎవరు ఈ ముగ్గురిట్లో కూడా ఏ డిపార్ట్మెంట్కైనా ఎక్కడ ఏ సెక్షన్కి ఇచ్చినా కూడా అక్కడ సమూలమైన మార్పులు తీసుకొస్తూ ఒక అంకిత భావంతో పనిచేస్తారు. దాంతో వీళ్ళకు ఒక్కొక్క ప్రయారిటీ ఉంటుంది. అందులో భాగంగానే ఈ హరిచందన గారిని ఇప్పుడు ప్రజావాణికి నోడల్ ఆఫీసర్గా తీసుకోవడం జరిగింది. మనకు తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చి ప్రగతి భవన్ పేరు మీద ఉన్నటువంటి సేమ్ ఆఫీస్కు ఎవరు కూడా సామాన్యులు అపాయింట్మెంట్ లేకపోవడం, లేదా వివిధ కారణాలను చూస్తున్నాం. ప్రజలు ఏదన్నా ఫిర్యాదు చేసుకోవాలన్నా, కంప్లైంట్ చేసుకోవాలన్నా ప్రభుత్వ రిప్రజెంటేటివ్గా ఉండే ముఖ్యమంత్రిని కలవలేకపోయారని, దానికోసం ప్రజా దర్బారాన్ని పెట్టారని, ఆ తర్వాత దాని పేరు మార్చుకున్నారు, ప్రజావాణి అని చెప్పారు. మరి దాని మీద కూడా అప్పుడే విమర్శలు కూడా వస్తున్నాయి. అందులో అయితే అంటే అప్లికేషన్స్ ఇస్తున్నారు, దానికి ఒక ఎక్నాలజ్మెంట్ లేదు, దాన్ని ఎవరు పర్యవేక్షిస్తారు. మొదటి రోజు అయితే రేవంత్ రెడ్డి గారు అయితే వచ్చారు, 4 ఫోటోలు ఇనాగ్రేషన్కి ఇచ్చేటువంటి ఫోటో స్టిల్స్ అయితే ఇచ్చాడు. కానీ ఆ తర్వాత ఎవరున్నారు? ఈరోజు ఒక నాయకుడు ఉంటున్నారు, రేపు ఇంకొక నాయకుడు ఉంటున్నాడు. దాంట్లో విశ్వసనీయత అనేది ప్రజలకు దూరం అయిపోయిందని ఒక విమర్శ బాగా ఆల్రెడీ వచ్చేస్తుంది. సో దాని గురించి ఒక విధి విధానాన్ని పాటించే ఉద్దేశంతో ఒక పాలసీగా తయారు చేసుకుని దానికి ఒక ఆఫీసర్ కూడా అపాయింట్ చేయాలనుకున్నారు. సో కాల్డ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ అనొచ్చు, దాన్ని నోడల్ అంటారు, రకరకాల టర్మాలు పిలిచినా కూడా చీఫ్ ఆఫీసర్గా ఉంచారు. సో ఆల్రెడీ ఆమె జిహెచ్ఎంసీలో అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పనిచేస్తుంది. మొదటి రోజు ప్రజావాణి కార్యక్రమం చేస్తున్నప్పుడు సిఎస్ గారితో పాటు అడ్మినిస్ట్రేషన్ జిహెచ్ఎంసీ కాబట్టి ఈమె కూడా పార్టిసిపేట్ అయింది ఆ రోజు. సో దాంతో ఆ రోజు ఈ సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టిలో పడింది ఆమె చేసినటువంటి ఆ రోజు ఆ క్యాంప్కి. మనకి ఎందుకు అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు అర్థమైపోతుంది వీళ్ళు ఎంత సిస్టమేటిక్ చేస్తున్నారు, డెడికేషన్ ఎలా ఉంది, వచ్చిన పదవి నుంచి ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా ఆ రోజే గ్రహించినట్టుంది. ఈరోజు హరిచందన గారికి మంచి బాధ్యత అయితే చెప్పారు. ఆమె 2000 మనం మొత్తం చెప్పుకున్నట్టు 2010కి ఐఏఎస్ ఆఫీసర్ బ్యాచ్కి చెందినటువంటి ఆమె. ముఖ్యంగా ఏంటంటే మన హైదరాబాదీ అవ్వడం మనకు అందరికీ కూడా గర్వకారణం. ఈమెకు చాలా అవార్డ్స్ కూడా ఉన్నాయి, అక్కడ స్పెషలైజేషన్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఊరికే అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా ఐఏఎస్ఆర్గా పనిచేయదు. దాంట్లో నుంచి మార్పులు తీసుకొస్తానికి బాగా ప్రయత్నం చేస్తుంది, ఒక సోషల్ కాజ్ని తీసుకుంటుంది. అందుకని మన కార్పొరేటర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఒక ఫండ్ ఉంటుంది, విభాగం ఉంటుంది. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పెద్ద పెద్ద కార్పొరేషన్ కంపెనీలు ఉంటాయి కదా, వాళ్ళు లాభాలను ఆర్జించడమే కాదు, వ్యాపారం చేయడమే కాదు, సమాజ సేవ చేయాలని ఉంటుంది. వాళ్ళ ఫండ్ కొంత పర్సంటేజ్ని సమాజ సేవ కోసం వినియోగించాలని కార్పొ ఫండ్ ఉంటుంది వాళ్ళకు. సో దాన్ని ఏం చేస్తారంటే ఏదన్నా ఇట్లనే నీళ్లు లేని దగ్గర వాటర్ ఫెసిలిటీ వేయడం కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయొచ్చు, దానికి ఒక ఫండ్స్ ఉంటుంది. వాళ్ళని మోటివేట్ చేస్తూ ఏమి కార్యక్రమాలు చేయాలని కూడా ప్రభుత్వ బాధ్యత మీద ఈమె చేస్తుంది. ఆ బాధ్యతలు కూడా ఉంది. అంటే మీకు ఏది క్లాస్ ఆ టైంలో ఇప్పుడు వరకు సాధ్యమైనంత వరకు కొన్ని ప్రాంతాల్లో మనం చూసాం, ఆడపిల్లల్ని పుట్టగానే చంపడాలు, ఇట్లాంటి ఎడ్యుకేషన్ లేకపోవడాలు, ఇట్లాంటి కార్యక్రమాల్లో ఈ సోషల్ యాక్టివిటీ చేయిస్తుంటారు. దీంతోపాటు ఈమె తీసుకుంది ఏమిటంటే స్త్రీకి టాయిలెట్స్ లేవు. మన హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళినా కూడా అతనికి టాయిలెట్ ఎక్కడైనా అతను వెళ్తాడు, ఆమె ఎట్లా వెళ్ళాలి అనేది ఒక కాస్ట్ తీసుకోవడం. దాని గురించి టాయిలెట్స్ విషయంలో కొంచెం అవేర్నెస్, పింక్ టాయిలెట్స్ అనడం కానీ, ఇంకపోతే వ్యర్థాలు అంటే మన ఇంట్లో నుంచి వ్యర్థం బయట పడేస్తుంటాం, లేదా ఎక్కడైనా వ్యర్థాలు ఫ్యాక్టరీ నుంచి వ్యర్థాలు వాటి నుంచి ఎట్లా పవర్ తీసుకోవాలి, దాన్ని ఎట్లా వినియోగించుకోవాలని కాంపిటేట్ చేయడంలోనూ, దాంతోపాటు గ్రీన్ గ్రావెన్స్ చేసింది చెట్ల పెంపకం విషయంలో,
అంటే మన దారిలో వెళ్తూ ఉంటాము. ఆ దారి పొడుగుతున్న పిచ్చి మొక్కలు ఎక్కడెక్కడో మొలుస్తుంటాయి. ఎవరు ఏం చేయకున్నా యాదృచ్ఛికంగా పెరిగే మొక్కలు ఉంటాయి. దాంట్లాంటి విషయంలో గాని చేసిన ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చి ఉన్నాయి. సో, ఇక ఇలా ఏది తీసుకున్నా హరిచంద్ర గారు మంచి మంచి అడ్మినిస్ట్రేషన్‌తో పాటు ఇలాంటి ప్రజలకు పనికొచ్చేటువంటి మంచి మంచి కాన్సెప్ట్ తోటి అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది కాబట్టి, ఈ ప్రజావాణిలో కూడా ఆమె సర్వీసులు వినియోగించుకోవాలనుకోవడం, నిజంగా కూడా ప్రజావాణిలో ఇప్పుడు వస్తున్న ఎప్పుడైనా కొత్త ఒక వింతగా ఉంటుంది. ప్రజలు ఇప్పుడు వస్తున్నారు, లక్షలాది మంది వచ్చి వినతి పత్రాలు ఇస్తున్నారంటే, అంతకుముందు ఉన్నటువంటి ప్రజల మీద పరిపాలన మీద కాంప్లైంట్స్ అయితే కావు ముఖ్యంగా ఇవి. దీంట్లో ఉండొచ్చు. దాంట్లో కూడా ఒక 10% కాంప్లైంట్స్ ఉండొచ్చు. మిగతా అన్ని కూడా ప్రతి ఒక్కరికి చాలామందికి ఇప్పుడు వచ్చే దాంట్లో రేషన్ కార్డు కావాలని, ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు కావాలని, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి డబ్బులు కావాలని ఇట్లాంటి రిక్వెస్ట్లు వస్తున్నాయి. సో వీటి క్లాసిఫికేషన్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్ పంపించడం, ఏ డిపార్ట్మెంట్కి వెళ్తే న్యాయం జరుగుతుంది, అవి సాధ్యాలా అసాధ్యాలా, లీగల్ లిటిగేషన్లు, పర్సనల్ లిటిగేషన్లు, ఇంకా మనకంటూ సమాచారం కూడా భార్యాభర్తల పంచాయతీలకు సంబంధించిన విషయాలు కూడా అక్కడికి వెళ్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఏదైతేనో వాటి క్లాసిఫికేషన్ చేసి ప్రభుత్వం ఎంతవరకు వెళ్ళగలుగుతుంది అని ఒక సిస్టమేటిక్గా వెళ్ళాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇలాంటి అధికారులు వస్తే నిజంగా కూడా ప్రజావాణికి ఏదైతే ఉద్దేశం తలంపుతో ప్రారంభించారో, ప్రజలకు ఏమైనా న్యాయం జరగాల్సి ఉంటే ఖచ్చితంగా ఇలాంటి ఆఫీసులు ఉంటే ఖచ్చితంగా జరుగుతుందని మనం భావించవచ్చు. థ్యాంక్ యూ సార్. విన్నారు కదండి శ్రవణ్ గారి మాటలలో, తను చేసే మంచే తనని కాపాడుతుంది అని అంటారు. అలాగే హరిచందన గారు తన పోస్ట్ని తను ఐఏఎస్ తన పోస్ట్ని తను నిలబెట్టుకున్నారు కాబట్టి తనకి ఇలా అవార్డు వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే తను ఉన్న వర్కే కాకుండా సోషల్ అవేర్నెస్ కోసం అనేసి చాలా మొక్కలు నాటించడం కానీ అలాంటివి డిఫరెంట్గా చేశారు కాబట్టే తనకి ఇంత మంచి పొజిషన్లో ఉన్నాడు. థ్యాంక్ యూ.